అందరికీ నమస్కారం. నేను మీ భాగ్యలక్ష్మి. మార్పు దిశగా నా ప్రయాణం. ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌కి గావచ్చు, అన్నిటికి గావచ్చు రకరకాల ప్రాబ్లమ్స్‌తో ప్రతి ఒక్కరు రకరకాల ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తున్నారు. ఒకటి మాత్రం నిజమండి. మనిషి జన్మెత్తినమంటే కష్టం, సుఖం 2 ఉంటాయండి. కష్టం లేని మనిషి అంటూ లేరు. కానీ మీకు మీ జీవితానికి ఏ మార్గం అయితే సెట్ అవుతదో, ఆ మార్గం ఎక్కడ దొరుకుతది? కదా! రకరకాల మన చుట్టాలు గావచ్చు, ఫ్రెండ్సు, జాబ్స్ గావచ్చు, ఎస్పెషల్లీ మహిళలు ఇటు అత్తగారితోటి, కొందరు అమ్మ వాళ్ళతో రకరకాల మెంటల్ స్ట్రెస్‌కి గురవుతున్నారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో అండి. మీరు మీ మీ దగ్గర ఏరియాలో ఫ్రీ కౌన్సిలర్‌ని చూసుకొని దయచేసి మెడిటేషన్ జేయండి. ఎస్పెషల్లీ యూత్ గూడా. యూతు అనుకున్నది సాధించాలనే టైంలోనే డ్రగ్స్‌కి, ఆల్కహాల్‌కి, అమ్మాయిలకి రకరకాల చెడలవాట్లకి లోనవుతున్నారండి. సో, అలాంటి వాళ్ళకి మెడిటేషన్ అనేది ఒక మంచి మార్గం. మెడిటేషన్ వల్ల మీ స్థితి గొప్ప స్థాయికెళ్ళిపోతుంది. ఆరోగ్యం బావుంటుంది. మానసికంగా చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. అనుకున్నది సాధించగలుగుతారు. మీ జీవితంలోకి ఏది రావాలో అది అద్భుతంగా వచ్చేస్తుందండి. సో, ఎక్సర్సైజ్, మెడిటేషన్ అని ప్రతి యువతకు అవసరం ఎస్పెషల్లీ. మీరు మాట్లాడే మాట కూడా ఒక ధర్మ మార్గంగా ఉంటుంది. అది ఏ మతమైనా సరే. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి. జ్ఞానం నేర్చుకోండి. ఈ మానవ జన్మ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోండి. జీవించండి. జీవించనివ్వండి. థాంక్ యూ. థాంక్ యూ ఆల్.